వెల్కమ్ టు ఐటీమ్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 తాజాగా ముగిసింది. ఈ సిరీస్ని ఆస్ట్రేలియా 3-1తో కైవసం చేసుకుంది. ఫస్ట్ టెస్ట్ టీమిండియా గెలిచినప్పటికీ ఆ తర్వాత 4 టెస్టులో 3 టెస్టులు గెలిచి ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దాదాపు గత 3-4 సెషన్లుగా ఇండియాని ఈ సిరీస్ గెలుస్తూ వచ్చింది. చాలా కాలం తర్వాత ఆస్ట్రేలియా ఈ బీజీటీ ట్రోఫీని అయితే దక్కించుకుంది. అయితే ఈ బీజీసీ ట్రోఫీ గెలిచిన తర్వాత ట్రోఫీ ప్రజెంటేషన్ సమయంలో టీమిండియాకు అంటే భారత్కు ఒక రకంగా అవమానం జరిగిందా అనే చర్చ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. అలాగే క్రికెట్ సర్కిల్స్లో కూడా దీనిపైన ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. అదేంటంటే విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు ఈ బీజీసీ ట్రోఫీని, ఈ బోర్డర్ గవాస్కర్ కప్పుని ఏదైతే ఉందో అది అందించే క్రమంలో ఒక ఆస్ట్రేలియా ప్లేయర్ని, మాజీ ప్లేయర్ అలెన్ బోర్డర్, అంటే ఈ ట్రోఫీ ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ వ్యక్తి ఒక గొప్ప క్రికెటర్, ఆయన ఒక్కరే వచ్చి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్కి అయితే ఆ ట్రోఫీని అందించడం జరిగింది. యాక్చువల్గా ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎవరి పేరు మీద వచ్చిందంటే ఆస్ట్రేలియా ప్లేయర్ బోర్డర్, అలాగే మన టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేరు మీద ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వచ్చిందన్న విషయం మీ అందరికీ తెలిసింది. గతంలో ట్రోఫీ ఉన్నప్పటికీ కూడా దాన్ని వీళ్ళిద్దరి పేరు మార్చడం జరిగింది, వీళ్ళిద్దరి పేరు పెట్టడం జరిగింది ఆ ట్రోఫీకి. అయితే ఈ ట్రోఫీ అందించే క్రమంలో ఎవరి పేరు మీద అయితే ఆ ట్రోఫీ ఉందో ఆ ఇద్దరు దిగ్గజాలు గ్రౌండ్లో ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక్క వ్యక్తినే పిలిచి ఆ ట్రోఫీని అందించే విధంగా అక్కడ ఏర్పాట్లు చేయడం అనేది ఒక విధంగా విమర్శలకు దారితీసింది. బోర్డర్ ఒక్కరే ట్రోఫీని అందించే బదులు గవాస్కర్ కూడా అప్పుడు అక్కడే ఉన్నారు, అదే గ్రౌండ్లో ఉన్నారు, ఆయనను కూడా పిలిపించి ఇద్దరి చేత ఆ ట్రోఫీని అందిస్తే బాగుండేది కదా, ఎందుకు ఈ వివక్ష చూపించారు అనే డౌట్స్ అయితే క్రికెట్ అభిమానుల్లో క్రియేట్ అవుతున్నాయి. దీనిపైన సోషల్ మీడియాలో కూడా చాలా విపరీతమైన విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే దీనిపైన గవాస్కర్ కూడా స్పందించారు. ఆస్ట్రేలియా గెలిచింది కాబట్టి ఒక భారతీయుడైన నా చేతితో ఇప్పించొద్దని వాళ్ళు అనుకున్నారేమో, అందుకే నన్ను పిలవలేదని కూడా ఆయన స్పందించడం జరిగింది ఈ విషయం పైన. అయితే ఆ గవాస్కర్ని కాకుండా కేవలం బోర్డర్ చేతుల మీదనే ఈ ట్రోఫీ అందిస్తామనే విషయము ఒకరోజు ముందుగానే సునీల్ గవాస్కర్కి క్రికెట్ ఆస్ట్రేలియా తెలియజేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఒకవేళ ఈ సిరీస్ని టీమిండియా కనుక గెలిస్తే సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా, లేదు ఆస్ట్రేలియా గెలిస్తే అలెన్ బోర్డర్ చేతుల మీదుగా ఈ ట్రోఫీని అందించాలనే నిర్ణయం గతంలోనే తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా కూడా పేర్కొంది. దీనిపైన విమర్శలు రావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా కూడా స్పందించింది. మరి ఒక్క లెజెండ్ చేతుల మీదగానే, అంటే ఇద్దరు లెజెండ్స్ పేరు మీద ఉన్న ఒక ట్రోఫీని కేవలం ఒక్క లెజెండ్ చేతుల మీదగానే విన్నింగ్ టీంకు అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.